Let's welcome to the third episode of Contrarian Thinking. Boring businesses make more money than sexy ones. మనం ఏమనుకుంటాం, ఏదైనా కొత్తగా యాప్, టెక్నాలజీ, ఏఐ ఇలాంటివి చేసే డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటాం. కానీ కొన్ని కంపెనీస్ మాత్రం బోరింగ్ బిజినెసెస్ చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్, యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్. ఇది ఒక చెత్త కలెక్ట్ చేసే కంపెనీ. అంటే మన ఏరియాస్లో ఒకవేళ చెత్త బండి వచ్చి మరి చెత్త కలెక్ట్ చేయకపోతే మన ఏరియాస్ మొత్తం పాడైపోతాయి. అలా ఈ యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ వచ్చి ఢిల్లీ, ముంబై లాంటి సిటీస్లో చెత్త కలెక్ట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. స్టాక్ మార్కెట్ ఎకానమీ ఎంత అప్ అండ్ డౌన్ అయినా చెత్త డైలీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా చెత్తను కలెక్ట్ చేస్తూ ఈ కంపెనీ డబ్బులు సంపాదిస్తుంది. మనం చూస్తే 2023లో ఈ కంపెనీ 700 కోట్ల రెవెన్యూ చేసింది. అందులో 83 కోట్లు ప్రాఫిట్ చేసింది. విఏటెక్ వేబ్యాక్ కంపెనీ, ఇది ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కంపెనీ. అంటే ఢిల్లీ, ముంబై లాంటి సిటీస్లో ఇంకా ఇండస్ట్రీస్ కోసం వీళ్ళు వాటర్ సప్లై చేస్తారు. మనం మొబైల్ ఫోన్ మార్చినంత ఈజీగా వాటర్ సప్లై అని మార్చరం కదా. మనకు 365 days ప్రతిరోజు వాటర్ అవసరం ఉంటుంది. వీళ్ళు ఆ విధంగా వాటర్ సప్లై చేస్తూ వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు. మనం చూస్తే ఈ వేబ్యాక్ కంపెనీ 2023లో వీళ్ళు దగ్గర 3200 crores రెవెన్యూ చేశారు. అందులో 200 crores పైగా వీళ్ళకి లాభం వచ్చింది. ఈ వాటర్ బిజినెస్ అనేది బోరింగ్గా ఉండొచ్చు, కానీ సైలెంట్గా డబ్బులు సంపాదిస్తారు, ఎటువంటి హైప్ లేకుండా. లాండ్రీ మేట్, ఇది లాండ్రీ సర్వీసెస్ అందించే ఒక కంపెనీ. అంటే బట్టలు ఉతకడం, తోమడం ఇలాంటివి. ఇండియాలోని పెద్ద పెద్ద సిటీస్లో ఢిల్లీ, ముంబై లాంటి చోట వీళ్ళకి లాండ్రీ సర్వీసెస్ అందిస్తారు. మనం చూస్తే రెస్టారెంట్స్, హోటల్స్, హాస్పిటల్స్ వీళ్ళకి ప్రతి వారం వాళ్ళ యూనిఫామ్ ఇంకా బెడ్షీట్స్ క్లీన్ చేస్తూ ఉంటారు. ఇది కూల్ బిజినెస్ కాకపోవచ్చు, కానీ కాన్స్టాంట్ బిజినెస్. హోటల్స్ వీళ్ళకి ప్రతి వారం క్లీన్ షీట్స్, బెడ్షీట్స్ అవసరమవుతాయి. ఈ విధంగా ఇవి క్లీన్ చేస్తూ వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. వీళ్ళు ఒక్కొక్క సిటీలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. నెక్స్ట్, దేహాత్. ఇది ఫార్మింగ్ సంబంధించి, అంటే ఫార్మర్స్కి సీడ్స్, ఫర్టిలైజర్స్ ఇంకా అడ్వైజరీ హెల్ప్ చేస్తారు. ఫార్మింగ్ అనేది చాలా ఓల్డ్ ప్రాక్టీస్, ఎప్పటికీ ఉంటుంది. అంటే మనకు ఫుడ్ అవసరమైనంత వరకు ఫార్మింగ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఈ విధంగా ఫార్మింగ్ అనేది చాలా బోరింగ్ బిజినెస్ అయి ఉండొచ్చు, కానీ దేహాత్ అనే కంపెనీ ఈ ఫార్మింగ్ అంటే ఫార్మర్స్తో డీల్ చేస్తూ దగ్గర వీళ్ళు 2023లో 1900 crore రెవెన్యూ చేశారు. అంటే ఫార్మింగ్ అనేది ఎప్పటికీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఆ విధంగా చూస్తే దేహాత్ అనే కంపెనీకి కాన్స్టాంట్గా బిజినెస్ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్స్ గమనిస్తే ఏలాగా ఈ బోరింగ్ బిజినెసెస్కి అంత హైప్ ఉండదు. వీళ్ళు సైలెంట్గా కాన్స్టాంట్గా బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. సింపుల్గా ఏంటంటే మన డైలీ లైఫ్లో ఈ ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేయలేము, అలాంటి ప్రాబ్లమ్స్ పట్టుకొని వీళ్ళు బిజినెస్ చేస్తారు. వీటిల్లో అంత కాంపిటీషన్ కూడా ఉండదు. ఇంకా ఏంటంటే ఇక్కడ ప్లస్ పాయింట్, కస్టమర్ ఒకసారి ఆ కంపెనీకి స్టిక్ ఆన్ అయితే కస్టమర్ ఆ కంపెనీ నుంచి పోవడం అంత ఈజీగా ఉండదు. దీనికి ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, ఇప్పుడు ఎడారిలో నా ఒక దగ్గర ట్యాప్ వాటర్ ఎగ్జిస్ట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా బిజినెస్ జరుగుతుంది. అందుకే boring businesses make more money than sexy ones.